హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ మల్టీపేశ్వర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? అందరూ చాలా బాగుండాలని అరుణాచలేశ్వరునికి ప్రార్థిస్తున్నాను. ఏంటి ఈరోజు అరుణాచలేశ్వరుడు అంటున్నారా? ఏం లేదండి, అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేయడం వల్ల ఏ రోజు చేస్తే ఎలాంటి స్వామి అనుగ్రహం కలుగుతుంది అని నేను చెప్తున్నాను. కానీ భక్తిగా మనము ఏది చేసినా స్వామి అనుగ్రహం ఉంటేనే మనం అది చేయగలుగుతాం కదా. కానీ మన భక్తుల విశ్వాసం, వాళ్ళ విశ్వాసాన్ని మనం ఎందుకు కాదనాలి కదా. కాబట్టి ఏ రోజు చేస్తే ఎలాంటి ఫలితం దక్కుతుంది అనే దాని గురించి వివరణ ఇస్తాను మీకు. ఏంటి అంటే, ఫస్ట్ అరుణాచలం అంటే అభితకుచలాంబ అమ్మవారితో కొలువయి ఎక్కడ చూసినా వినాయక స్వాములతో కొలువు తీరిన సుబ్రహ్మణ్యేశ్వరుడు సాక్షాత్తు కొలువై ఉన్న ఈ అరుణగిరి అగ్నిలింగ క్షేత్రం అనమాట. తమిళనాడులో ఉంది కదా, అందరికీ తెలుసు. ఎప్పటి నుంచో ఇది చాలా ప్రముఖమైన పుణ్యక్షేత్రం అనమాట. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ మన సోషల్ నెట్వర్క్ ప్రభావంతో చాలా ప్రాముఖ్యత కలిగింది. చాలామంది భక్తులు వస్తున్నారనమాట. ఇక్కడ మనము గిరి ప్రదక్షిణ అనేది ఏ రోజు చేస్తే ఎలాంటి శుభ ఫలితం జరుగుతుంది, ఏ రోజు చేసినా మనం ఫలితం భగవంతునికి గుర్తుంచుకోండి, భగవంతునికి మనము ఫలితం ఆశించి ఏది చేయకూడదు. మనము స్వామి భక్తిగా నీ కోసం ఇది చేస్తున్నాను అంతే, ఇంకా ఏమి కోరుకోకుండా మనం చేసినప్పుడు స్వామి మనం అనుకున్న దానికన్నా 2 రెట్లు ఇంకా ఎక్కువ ఇస్తాడనమాట. కానీ మన భక్తులు, మన మనసులు ఎక్కడ నిలబడతాయి? కాబట్టి అందరూ ఏ రోజు చేశారో ఒక్కొక్కరు ఒక రోజు చేసింటారు. దానివల్ల ఎలాంటి స్వామి అనుగ్రహం కలుగుతుంది అనేది బ్రీఫ్గా చెప్పేస్తాను. సరే, వివరంలోకి వెళ్ళిపోదామండి. ఇప్పుడు పౌర్ణమి రోజు అరుణాచల గిరి ప్రదక్షిణ చాలా టఫ్ అనమాట. అంటే చేస్తాం అందరము, జనాలు ఎక్కువ ఉంటారు, నడవడానికి ప్లేసు కాలుకు గ్యాప్ ఉండదు. అలాంటి గిరి ప్రదక్షిణ పౌర్ణమి రోజే చేయాలి అని ఆసక్తి చూపిస్తుంటారు. కానీ ఏ రోజు చేసినా ఆ రోజు ఫలితం స్వామి ఇస్తూనే ఉంటారు. పంచభూతాల్లో అగ్నిలింగం ఒకటి అనమాట. మహిమాన్విత లింగము అగ్నిలింగము, అరుణాచల లింగము. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని మనము 1000 సార్లు జపిస్తే కలిగే ఫలితము అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల, ఇలా 3 సార్లు పలికితేనే మనకు స్వామి అంతటి దయను మన మీద చూపిస్తాడు. ఈ అరుణాచలము తిరువణామలైలో ఉంటుంది. ఈ తిరువణామలైని అరుణాచలం అంటారు. మనము తమిళియన్స్ తిరువణామలై అనుకుంటారు. పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ చేస్తే ఏం ఫలితం వస్తుంది అంటే 7 జన్మల పాపాలు తొలగిపోతాయంట. మన 7 జన్మలు ఏమేమి చేశామో ఆ పాపాలన్నీ పోతాయంట. ఎవరు చేశారో వాళ్ళకందరికీ పోయాయని మీరు సంతోషపడండి. మళ్ళీ అవే రిపీట్ చేయకుండా ఇక్కడికి చేసిన దాంతో అక్కడికి వదిలిపెట్టేసుకొని హాయిగా ఇప్పుడు స్వామి సేవలో గడపండి. ఇంకొకటి వచ్చేసి, ఆ పౌర్ణంలో 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ చేస్తూ అడుగడుగు జన్మకు పాపాలు నశిస్తాయని మనము స్వామి మీద విశ్వాసిస్తూ ఆ స్వామిని, ఆ కొండ రూపంలో ఉన్న స్వామిని చూస్తూ ప్రదక్షిణ చేయాలి. మళ్ళీ మనం మేము చేసాము పౌర్ణం రోజు మాకు అన్నీ పోయినాయని, మీరు ఆ పుణ్య వెలుగుల్లో తిరిగామో, మేము ఇట్లా మాట్లాడుకుంటూ అట్లా టైం పాస్ చేసుకుంటూ చూస్తున్నాము, గిరి ప్రదక్షిణ చేసినప్పుడు ఏదేదో మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. అలా చేయకూడదు. ప్రశాంతంగా స్వామిని ఆ కొండ రూపంలో ఉన్న అగ్నిలింగ అరుణాచలేశ్వరిని దర్శించుకుంటూ చేయాలన్నమాట. అప్పుడు నిస్వార్థమైన భక్తిలో చేసినప్పుడే మనకు అవి 7 జన్మల పాపాలు తొలుగుతాయి. నెక్స్ట్ మనము ప్రదక్షిణ ఎలా చేయాలి అంటే, గిరి ప్రదక్షిణ అడుగులో అడుగు వేసుకుంటూ నడిస్తే చాలా పుణ్యఫలం లభిస్తుంది. గర్భవతులు ఎలా నడుస్తారు? నడవలేక శరీరం బరువుతో మెల్లగా నడుస్తారు కదా, అలా నడుస్తూ అరుణాచల శివ, అరుణాచల శివ అనుకుంటూ ప్రదక్షిణ చేయాలి. ఉదయం 9 లోపు మనము బ్రహ్మీ ముహూర్తంలో మొదలుపెట్టి ఉదయం 9 లోపు మనము గిరి ప్రదక్షిణము కంప్లీట్ చేసుకోవడం చాలా మంచిదన్నమాట. లేకపోతే ఎండకి నడవాలంటే ఇబ్బంది పడతారు. మనం బరువు ఉండే వస్తువులు కూడా తీసుకొని పోకపోవడం కూడా మంచిదన్నమాట. అదృశ్య రూపంలో కుడివైపున సిద్ధులు దేవతలు తిరుగుతూ ఉంటారనమాట. అరుణాచల శివాని స్మరణ చేస్తూ మనం గిరి ప్రదక్షిణ చేస్తే ఆ అదృశ్య రూపంలో ఉండే ఆ సిద్ధులు, ఆ దేవతలు కూడా మనల్ని ఆశీర్వదిస్తూ మనకు ఎక్కడైనా మనము అలసట పొందినప్పుడు వాళ్ళు శక్తిని ఇస్తూ ఉంటారు. రమణ మహర్షులు అయితే 4 రోజులు పడుతుందన్నమాట ఆయన గిరి ప్రదక్షిణ చేయడానికి. ఆగుతూ చేస్తూ అలాగే ఆ గిరిని చూస్తూ కూర్చునేసేసి అలాగే అక్కడే పడుకొని నిద్రపోయేవాడు. ఆయన చెంత ఉండే శిష్యులు కూడా అక్కడే ఉండిపోయేవారు. ఆయనకు అక్కడే అన్నపానీయాలు అందించేవారు. అలాగా ఆయన మహారుషి అయ్యాడు. ఎంత బాగుందో, ప్రశాంతంగా ఉంది ఆయన ఆసనం అనమాట. అలా గిరి ప్రదక్షిణ చేసే సమయంలో అన్నదానం చేయడం చాలా మంచి ఫలితాలు ఇస్తుందన్నమాట. అర్థమైందా? అలాగే అక్కడ గిరి ప్రదక్షిణ చేసే అన్నదానం చేసే మఠాలు ఉన్నాయి కదా, ఆ మఠాల వారికి మనవంతు కొద్దిగా అన్నదాన సేవకి ఇచ్చామంటే ఆ ఫలితం 1000 రెట్లు స్వామి మనకి ఇస్తారు. మన పూర్వీకులు కీర్తిశేషుల వారికి కూడా ఆ ఫలితాన్ని ఇచ్చి వాళ్ళు పుణ్యలోకాలకి వెళ్తారని ఉందన్నమాట. అర్థమైందా? ఈసారి మీరు వెళ్ళినప్పుడు అలాగే మీకు తోచినంత ఇవ్వండి. ఏదో ఇంత ఇవ్వాలని ఏమీ లేదు, భక్తిగా మీకు తోచినంత ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనము అసలు విషయానికి వచ్చేస్తాను. గిరి ప్రదక్షిణ చేసే ముందు వారం రోజులు అన్నీ మంచివే, 7 రోజులు మంచివే. సరే, మొట్టమొదటిగా శివుణ్ణి ఆరాధించే రోజు ఏది అంటే సోమవారం ప్రదక్షిణలు చేస్తే మనము జనన మరణ బాధల నుంచి బయటపడతాం. అంటే మనం జనన మరణాలలో కలిగే ఇబ్బందులు ఉంటాయి కదా, పుట్టేనప్పుడు కానీ గతించేటప్పుడు కానీ ఇబ్బందులు చాలా పట్టాలి లేకుండా సునాయాసంగా స్వామి చెంతకు మనం ఇదైపోతాం. మంచానికి పడుకోకుండా హాయిగా స్వామి చెంతకు వెళ్ళిపోతాం. అది చాలా మంచిది కదండి. ఎవరు చూడక, వారికి పెట్టేవాళ్ళు లేక, వాళ్ళని చూసుకునే వాళ్ళు లేక, మిగతా వారు వాళ్ళని చీదరించుకుంటూ ఇలా గడపడం కన్నా సునాయాసంగా స్వామి సన్నిధి చేయడం అంటే ఎంత అదృష్టం ఉండాలి. ఈ సోమవారం రోజు అక్కడ ప్రదక్షిణ చేస్తే అలాంటి ఫలితాన్ని ఇస్తుంది. అది కూడా ఎప్పుడు నిర్మలమైన భక్తితో చేసినప్పుడే. మనం ఫ్యాషన్ షోకి పోయినట్టు పోయి ఏదో మగవాళ్ళు అయితే ఫోన్లలో లేదంటే సినిమా జోకులు చెప్పుకుంటూ ఇవన్నీ లాభం లేని పనులు అనమాట. ఇంకా మంగళవారం ప్రదక్షిణ చేస్తే అప్పుల బాధలు తొలగిపోతాయి. ఏదైనా అప్పులు ఉన్నాయి, మన మనసులో కోరికలు అనుకోకూడదు. మనం వెళ్తాము, మనసులో మన బాధ ఏదో ఉంటుంది, ఆయన గ్రహిస్తాడు.
మనం చెప్పకూడదు. ఆయనకు తెలీదా నడిపించేది? ఇదంతా మనలో జరిగే ప్రతి ఒక్క క్రియ స్వామి నడిపించేదే. కాబట్టి ఒరే ఈ భక్తుడు నన్ను నిర్మలమైన భక్తితో నా చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాడు. వీని బాధను తొలగిద్దాము. ఏదైనా వీరికి ఉండే పాపాన్ని తొలగించి వీని కొద్దిగా పుణ్యాన్ని ఇద్దాం. బయటపడతాడు అనేసి స్వామి మనకుండే అప్పుల బాధ అనే సమస్య నుంచి బయటపడేస్తాడనమాట. బుధవారం రోజు ప్రదక్షిణ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మహాపండితులు అవుతారు. బుధవారం ఎవరికి సూచితము అంటే సరస్వతి దేవికి వారం అనమాట. సరస్వతి వారము. ఈ రోజు మనం ప్రదక్షిణ చేస్తే మహాపండితులు అవుతాము. పండితులు అంటే ఏది ఇట్లా అష్టావధానాలు మేము బ్రాహ్మణులం కాదండి, మేము అవన్నీ వేదాలు పఠనం ఎప్పుడు చేయాలని అది కాదండి. పాండిత్యం అంటే ఒక వేద పఠనమే కాదు, ఒక మంత్రోచ్చారణే కాదు, మంచి వాక్యాలు చెబుతూ మంచిని 10 మందికి పంచుతూ మనుషులందరిలో మంచి సత్ప్రవర్తన కలిగించే వాళ్ళని పండితులు అంటారు. వాళ్ళని కూడా పండితులు అంటారు. నెక్స్ట్ వచ్చేసి గురువారం ప్రదక్షిణ చేస్తే కారణజన్ములు అవుతారు. ఆ రోజు మనం గురువారం రోజు గిరి ప్రదక్షిణ చేస్తే మన జన్మ దేవుడు ఆ భగవంతుడు మనుషునికి జంతువులకి కీటకాలకి జన్మలిస్తారు. వాటికి కూడా జన్మ ఉంటుంది. కానీ అవి ఎందుకు జన్మించాయో తెలియవు. కానీ మన మనిషికి మాత్రమే మనిషికి ఈ జన్మ ఇచ్చాడు. మనకు ఒక తెలివి, ఆలోచనలు, ఆకలి, దప్పులు అన్నీ ఉన్నాయి. మన ఏమైనా అనుకున్నామో అది చెప్పగలిగే ఆ ఫీలింగ్ అనేది మనకు ఉంది. మిగతావి అలా లేవు. కాబట్టి ఇలాంటి ఒక మంచి అవకాశం మనకు భగవంతుడు మనుష్య రూపంలో ఇచ్చాడు. కాబట్టి ఈ మనుష్య రూపం ఉన్న మన శరీరంతో మంచి పనులు చేయడం వల్ల మనం కారణజన్మలు అవుతాం. మనం ఎందుకు పుట్టాము? మన జన్మకు ఒక కారణం ఉంది. ఆ కారణం ఏమిటి? ఎలాంటి పనులు మనం చేయాలి? ఈ భూమిపైన స్వామి మనకు మనిషి రూపం ఇచ్చాడు కాబట్టి ఈ జన్మకు కారణం ఏంటి? ఆ కారణం తెలుసుకొని చేస్తే వాళ్ళు కారణ జన్మలు అవుతారు. దానిలో ఉదాహరణ తీసుకుంటే మన రమణ మహర్షుల వారే అక్కడే ఉన్నారు కారణ జన్మలు. గురువయ్యాడు చూడండి. గురువు అయ్యాడు రమణ మహర్షుల వారు. ఇంకా మేము చాలా మఠాలు చూసామన్నమాట. సిద్ధానంద మఠం, యోగానంద మఠం, అబ్బాబా ఎంతమంది మహర్షులు ఉన్నారు. వాళ్ళందరూ కారణజన్మలు అయ్యారు. 10 మందికి గురువులుగా మారారు. అంటే వారు దేనికి ఆశించలేదు. కనీసం వారి ఒంటిపైన ఒక వస్త్రాన్ని, అంగవస్త్రాన్ని మాత్రమే ధరించారు. ఏ డబ్బులు ఇవి అని ఏవి ఆశించలేదు. అంతా సర్వేశ్వరులోనే ఉన్నాయి. మళ్ళీ మనకి ఎందుకు అనేసి వారు అలాగా ఉన్నారు కాబట్టి కారణజన్ములయ్యారు. అలా మనం కూడా మన ఈ జన్మకి కారణం ఏమిటి? సరే అండి, ఇప్పుడు మనం సంసారాలు పిల్లలు అన్నీ వదిలేసి వెళ్ళలేం కదా అనుకుంటారు. అది నిజమే. సంసారంలో పడ్డవాడు సాగరంలో మునిగినవాడు ఒకడే అన్నట్లు సంసారంలో కూడా మనము స్వామిని సేవించుతూనే ఉన్నాం. నిస్వార్థంగా మోసపూరితం లేని జీవితము, సంసార జీవితం గడుపుతూ భార్యను మోసగించకుండా, భర్త భార్యను మోసగించకుండా, ఒకరినొకరు గౌరవించుకుంటూ స్వామి సేవను చేసుకుంటూ 10 మందికి భార్యాభర్తలు ఇద్దరు కలిసి వాళ్ళ పిల్లలకి మంచి దారి బుద్ధులు నేర్పుతూ, పక్కవారిని ఎదుటి వారిని హింస పెట్టకుండా, బాధించకుండా వారికి బ్రతుకు నేర్పుతూ, వారి జీవితంలో లక్ష్యాలని నెరవేర్చుకుంటూ, సరైన మార్గంలో వారి జీవితాల్లో 10 మందికి ఆదర్శంగా 10 మందికి సహాయం చేసే స్టేజ్లో సాత్వికమైన జీవితం గడిపే విధానం నేర్పడంలోనే మనకు కూడా ఆ అవకాశం ఇచ్చాడు. సంసారిక జీవితంలో ఉండే వాళ్ళకు కూడా. బాగుంది కదా? మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు మనము శుక్రవారానికి వెళ్దాం. శుక్రవారం రోజు చేస్తే ఎలాంటి ఫలితం వస్తుంది అంటే సకల సంపదలు దొరుకుతాయి. లక్ష్మీ అమ్మవారు మన పరమేశ్వరుని చెల్లెలే లక్ష్మీదేవి కదా. అయ్యో, ఇప్పుడు మనకి ఎక్కడికి వెళ్ళినా ఏ అష్టలింగాల్లో ఎక్కడ దర్శించుకున్నా విభూతిని ప్రసాదంగా ఇస్తారు. ఏంటి విభూతిని ఇస్తున్నారు అనుకుంటామేమో. ఒకసారి లక్ష్మీదేవి బాగా అలంకరించుకున్నప్పుడు పార్వతీమాత అక్కడికి వెళ్ళినప్పుడు నాకు నగలు ఉన్నాయి నీకు లేవు అన్నట్లుగా ఉన్నప్పుడు అమ్మవారు ఇక్కడికి వచ్చి నాకు నగలు ఇన్ని లేవు అన్నారు. లక్ష్మీదేవికి ఏమైనా ఉన్నాయి, మన దగ్గర అంత సంపద లేదు అని మేము బాధపడితే, సరే లక్ష్మీదేవికి మన దగ్గర తూగే అంత సంపద ఉందేమో, ఈ విభూతి తనకి ఇచ్చి ఈ విభూతి అంత నగలు ఇవ్వమని చెప్పు అని అడుగుతాడు స్వామి. సరే అని వెళ్తుంది. వెళ్ళి స్వామి ఇచ్చిన చిటికెడు విభూతికి సరి తూగే నగలు అక్కడ పెట్టమనింది. లక్ష్మీదేవి దగ్గర ఉన్న ఎన్ని నగలు పెట్టినా ఆ విభూతికి సరి తూచడమే రావట్లేదు. అంటే విభూతికి ఎంత చూసారా ఎంత ప్రాముఖ్యత ఉందో. కాబట్టి మన గుళ్ళల్లో పెట్టి ఆ చిటికెడు ప్రసాదమైన ఆ విభూతిని మనం ఆ విభూదే కదా అని చిన్నచూపు చూడకుండా స్వామి ప్రసాదం కదా నుదుటిన ధరించి వీలైతే నోట్లో వేసుకొని పడేయకోకుండా అలాగే తెచ్చి ఇంట్లో పెట్టుకుని ప్రతిరోజు ధరించండి. లేదంటే ఏ చెట్టు కిందనో పెట్టండి. అంతే కదా. ఇప్పుడు శనివారం రోజు చేసి ప్రదక్షిణకి వెళ్దాం. శనివారం రోజు ప్రదక్షిణలు చేస్తే మానసిక ప్రశాంతత, శారీరకంగా సమస్యలు ఏమైనా ఉంటే ఆ బాధలన్నీ పోతాయన్నమాట. ఇప్పుడు ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్క మనిషికి మానసిక ప్రశాంతత కొలువైంది. మానసిక ప్రశాంతత ఎందుకు పోతుంది అని అంటే ఇప్పుడు జనాలు వారి ఇంటి సమస్యలతో కాకోకుండా బయట వారి సమస్యలతో మానసిక ప్రశాంతత కోల్పోతున్నారు. నేను గమనించిన నా చుట్టుపక్కల ప్రపంచంలో గమనించిన దాంట్లో చూస్తే పక్కవారి కోసము ఏదో టీవీలో చూసిన దానికోసము ఇలా మానసిక ప్రశాంతత కోల్పోవడం చాలా నవ్వులాటలాగా ఉంది అనుకుంటాను నేను. మీరు అలా కాకుండా మానసిక ప్రశాంతత కోసం ఒక అర్ధగంట, ఒక రోజు కుదరలేదు రెండో రోజు అలాగే కూర్చుందాం. స్వామినో ఏదో అమ్మవారి మంత్రాన్నో స్వామివారి పంచాక్షరినో లేదా గోవిందుని అష్టాక్షరినో ధ్యానం చేసినప్పుడు అవి వస్తాయి. ఫస్ట్ ఒక 2, 3, 4, 5 రోజులు, ఒక వారం రోజులు, ఒక 10 రోజులు రాని, 11 రోజు రావు. అప్పుడు మనం దేనికైనా బాధనైనా సంతోషానైనా ఒకే దానిలాగా స్వీకరించగలిగే శక్తిని ఇస్తుంది ఆ ధ్యానంలో. అప్పుడు మనకు మానసిక ప్రశాంతత కూడా వస్తుంది. అప్పుడు శారీరక బాధలు కూడా తగ్గుతాయి అన్నమాట. ఇదండి ఈ 7 రోజుల్లో మనము స్వామిని అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసుకోవడం వల్ల కలిగే ఫలితాలు అనమాట. చాలా బాగున్నాయి అనుకుంటాను. దీనిలో ఎవరికైనా ఏదైనా ఇబ్బంది కలిగినా, దీంట్లో ఏవైనా తప్పులు దొలినా పెద్దలు, మిత్రులు, నాకన్నా చిన్నవాళ్ళైతే ప్రతి ఒక్కరూ తప్పులుంటే క్షమించగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి ఆధ్యాత్మికత విశేషాలే మనం మాట్లాడుకుంటున్నాము. దైవ సంబంధితంగానే వెళ్దాము. అలాగే మనము
కామెంట్ కూడా మనం ఎవరిని నొప్పించకుండా ఉండేటట్లు చేసుకున్నాము. ఎవరికైనా ఇంకా కొత్త విషయాలు తెలిసింటే కామెంట్ రూపంలో పెట్టొచ్చు. వాటిని కూడా మేము వీడియో రూపంలో అందరితో పంచుకుందాం. మనం అందరము ఒకే జీవితం గడిపే మనుషులం కాబట్టి మనం అందరము ఎప్పుడో ఎన్నెన్నో జన్మలకి మన అందరికీ ఒక బంధం అనేది కలిగి ఉంటుంది. ఇప్పుడు ఎక్కడెక్కడ పుట్టాము. నా సబ్స్క్రైబర్స్ 1060 మంది ఇది చూసి సంతోషించి ఇంకా 10 మందికి షేర్ చేస్తారని ఆశిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.